ఏమ్మా బాగున్నారంతా? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది ఇక్కడ మీ గేర్లో అంతా? ఏమి ఇబ్బందులు ఏం లేవు కదమ్మా? ఏమ్మా బాగున్నావు కదా? ఎన్నా ఎట్లున్నావు? ఏమ్మా బాగున్నారంతా? ఎట్లుంది మీ ఇక్కడ గేర్లో? ఇబ్బందులు ఏం లేవు కదా? ఏమ్మా బాగున్నారంతా? గిలిగిలన్నీ బాగున్నాయి కదా? కేసేవో ఎవరు మన అయ్యి తెలుసు జెడన్లే బయట क्या नानी कैसे हो? कैसे है इधर? पूरा पानी गिनी सब आ रहा है ना? कुछ प्रॉब्लम नहीं है? क्या भी नहीं बात। व्यवस्था क्या भी नहीं अच्छा है। रोड है कहाँ देख ले। कौन सी रोड? क्या है उधर? कोई भी नहीं दिखा? ये मुंदी रोड आड़ा 30 feet ఉంది నాది వేయలేదు అది ఒకటి అంటే అది ప్రభుత్వం ప్రాపర్టీనా లేదా ప్రైవేట్ ప్రాపర్టీనా? వీళ్ళు ఇచ్చుకున్నారు గవర్నమెంట్ ప్రాపర్టీ రైట్ బా రోడ్ కోసం రోడ్డు కేనా నీ కేసా నీ అన్ని బాగుంది కదా అంతా ఇక్కడ గేర్లో నీళ్ళు గిలని సబ్ ఆరైనా ఏమ్మా ఎట్లున్నారు అందరూ బాగున్నారా? ఎట్టెట్టుంది ఇక్కడ మీకు గేర్లో? ఇద్దాం నేను కొట్లాడుతున్నా దానిపైనే కొట్లాడుతున్నా నువ్వు అట్లా అడిగితే ఎట్లా? నాకు కాదు నేను అనకూడదు కానీ ఎట్లో నీ మనోళ్ళు మనోళ్ళు చేరేది నేను చేస్తాపా ఏదో టైంకి వస్తుంది కదా కొట్లాడుతాం దానిపైన కొట్లాడు మొన్నే పోయేసి కదా అంతా రోడ్ గీడ్ అన్ని చూసి వస్తే చేపించిన రోంతా ఇంకొంచెం డబ్బులు కావాలా యానిసి తేవాలో అర్థం కావట్లే తెద్దాం అది కూడా ఇస్తా అన్నారులే ప్రభుత్వం ఇస్తా అంది ఎట్లా కూడా చేసి దాన్ని రెడీ చేద్దాం కొట్లాడుతున్నా దానిపైన చెప్పినా కదా వేస్తామ్మా మీతో అంతా బాగుంది కదా ఇక్కడ ఏమ్మా బాగున్నావమ్మా అంత బాగుంది కదా ఇక్కడ ఇంత చూడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నీకంటే బాగా తెలిసినట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎట్లున్నావు చాలా రోజులు కనబడి ఇంకా హాయ్ బాగున్నావా గిమి హైఫై సారీ నేను ఇయ్యను అట్లా నేను ఇస్తావా ఏ గోరింటాకు బల పెట్టుకున్నావు దేని కోసం పెట్టిన పెళ్ళి ఏమైనా జరిగిందా ఇంట్లో టైంపాసా ఇష్టమా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఇక నడుము నొప్పి ఏదో ఉండేది కదా ఎట్లుంది ఇప్పుడు బాగానే ఉందా ఏంటి ఇంకా రాలేదా ఆయన ఏ 6 ఏళ్ళు అయిపోయింది కదా అప్పుడే చూడు 6 ఏళ్ళు అయిపోయింది వారిని ఈసారి ఎక్కించు ఏమ్మా ఎక్కించినారా ఏమన్నా పెన్షన్ ఈ హౌస్ వచ్చేసి తన మీద ఉండింది ఇప్పుడైతే ప్రాపర్టీ మారింది కానీ దాంట్లో ఆన్లైన్ లో మారినట్టు ఇంకా రాలేదు వచ్చినాక పెడదామా చెప్పినాను కూడా అన్న వాళ్ళకి సరే రాసుకో ఇది కూడా రాసుకో ఈ పెన్షన్ అడిగినది కూడా రాసుకోండి ఎందుకంటే మనకి గుర్తుండాలి కదా ఓకే రాసి పెట్టుకోండి నెక్స్ట్ టైం మనకి గుర్తొచ్చినప్పుడు మనం చేయడానికి ఉంటుంది రైట్ మా పోయేస్తా బాయ్ హైఫై ఇప్పుడు ఏం చేస్తున్నారు హాలిడేస్లో ఇద్దరు అంటే ఏం చదువుతా అంటావు బాగా ఆడుకో బాయ్ రా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా అంత బాగుంది కదా గేర్లో ఏ ఇబ్బందులు ఏం లేవు ఎట్లున్నావు బాగున్నావా బాగున్నావా చెప్పమ్మా ఏమైంది నీ స్థలము చూద్దా నేను ఆటోనగర్ పోయినప్పుడు దాన్ని చెక్ చేసి కరెంట్ సరే లేదు కరెంట్ సరే నువ్వు చేరుకుంటావో చెప్పు రెంట్కి ఇచ్చినా అంటే లాగా ఎనికి లాక్కుంటా నువ్వు రెంట్కి ఇచ్చినా అంటే ఎనికి లాక్కుంటా పోదాం చూద్దాం మాట్లాడతా ఖచ్చితంగా మాట్లాడతా చేద్దాం చేద్దాం ఏంటికి రావట్లేదు ఇంకా సాధారణ వదిలేసే వయసు కన్నా వస్తుంది కదా 59 ఏరా ఏందిరా అట్లా పట్టుకున్నావు నిజందన్నా తీరా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా కానీ ఈసారి రాయిపోద్ద సదరం చేయించినారా ఎంత వచ్చింది దాంట్లో 65 వచ్చిందా అయితే వస్తుంది కదా ఈసారి అంటే ఒక్క నిమిషం ఉంటూ మాట్లాడుతున్నా కదా
ఈసారి ఎక్కించచ్చా? సో జూలైలో వస్తున్నాయి కదా, చూడు ప్రభుత్వం తెరిచినాక ఒకసారి ఎక్కించి చూద్దాం. ఏదో చెప్పు, సో గట్టిగా అరుస్తాను, ఏందో చోటు తూట్లు పోతాయి. మా చెప్పినారు కదా, మాట్లాడదాం. క్యాన్నా కేసేవో, యాడికి పోతున్నావు? ఇంటికి పోతున్నావా? జాగ్రత్త. ఏమ్మా ఎట్లున్నారంతా? ఎట్లుంది ఇడంతా మీకు? ఏమన్నాయా ఇబ్బందులు? అయితే ఇంకా ఒకసారి రాకర్లా నేను అట్లయితే ఎలక్షన్లో కూడా ఓట్లు వేసి గెలిపించేయండి అంతే. ఇంకా అన్ని బాగున్నప్పుడు ఇంకెందుకు వచ్చేది? వేస్తా. హలో బాగున్నావు నువ్వు? వేస్తామ్మా. ఏమ్మా బాగున్నావా? మా స్థలాలు లేదు. ఇంతకుముందు మీరు ఇల్లు అప్లై చేసుకున్నారంటే మాత్రం అవి వచ్చేటట్టు చేస్తాము. అవి అయిపోయేంత వరకు కొత్తవైతే రావమ్మా. ఈసారి వస్తే మాత్రం చూద్దాం ఖచ్చితంగా, సరేనా? నేను మొన్న అందరికీ చెప్పినా వేసుకోమని, వీళ్ళందరూ ఎందుకు అప్లై చేయలేదమ్మా? మీరు వేసినారా? ఇచ్చినారా? పేపర్లు వచ్చిపోయినారా? ఎందుకమ్మా? మొన్న అన్ని మంది ఎక్కించుకున్నారు, నేను రాయిపించుకున్నా కదా. టైం అయిపోయిందమ్మా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విడుదలలో అప్పుడు వచ్చినప్పుడు అప్లై చేసుకోండి. ఏమ్మా బాగున్నావా? ఎంత బాడీ ఇయడం మీరు కట్టేది? 350 అంటే నాకు ఇచ్చే ఇల్లు, నేను 500 ఇస్తాపా నీకు. ఎవరు ఇచ్చేది 300కి? ఏమ్మా చెవి మిషన్ తీసియాలంటన్నా వినబడదంట. ఆహా, చూద్దాం ఎప్పుడన్నా ప్రభుత్వం నుంచి వస్తే ఇద్దాంలే. ఎంతబ్బా మిషన్ అది? యాడికి పొద్దున యాడ్ నుంచి వస్తున్నావు? జూటూరు నుంచి ఏ పెళ్ళికి పోయింది? తొండపాడుదా? సారీ అది. ఎన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఏం కాలు ఏమైంది? ఖర్చు పడిపోయినాయా? యాడికి పో, ఈడే కూర్చుంటావు. పెన్షన్ వస్తుందా? పోయిస్తా కానీ రైట్ పోయిస్తా. ఉన్నాడులే మా మసాలా. హాయ్ కదా మసాలా. ఏడున్నాడు ఇప్పుడు? దాంట్లో ఆర్టీసీలోకి పోతున్నాడా? ఏమ్మా అంతా బాగున్నారు కదా? ఎట్లుంది గేర్లో అంతా? ఏ ఇబ్బందులు ఏం లేవు? ఏమ్మా అంతా బాగుందా? ఏమ్మా బాగున్నారంతా? ఇట్లా దొబ్బుకుంటా పోయేదా నిన్ను? ఇట్లా ఇచ్చేస్తా ఎవరికన్నా? ఇచ్చేసేదా ఎవరికన్నా ఇట్లా తీసుకుపోయి? ఎట్లుందామంతా గేర్లో అంతా? బడికి పోతావు నువ్వు? ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్కి ఇప్పుడు వచ్చావా? 4థ్కి బాగా రాసిన పేపర్లన్నీ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, నీకు లేవు కదా? ఏం చేస్తావు సెలవుల్లో? మళ్ళా బాగా ఆడుకో సెలవుల్లో, సరేనా? ఎట్లున్నావు? బాగున్నావా? ఇంకేం సమాచారం? ఏం రిటైర్డ్ అయిపోయినావా? ఇంటి దగ్గరేనా? తెలుసు, నాకైతే తెలియదు. చిన్నప్పటి నుంచి చూసి ఏ నీకు ఆ పెన్షనే వస్తుంది కదా? 2500 అన్నదండి. హలో ఏదిరా ఎంత కొరికి పెట్టి నాకు ఇస్తున్నావు? 3600 రైట్, పోయిస్తామ్మా. ఆర్టీసీకి ఏం అంత తక్కువనా పెన్షన్? అంటే స్టార్టింగ్లో ఇది బాగా ఇస్తారేమో, లేదు మన జీతం బాగా ఇస్తారేమో. ఏ ఇక్కడ కూడా మంత్రాలు చదువుతా అంటే ఎట్లబ్బా నువ్వు? రోజుసేపు వదిలే దేవుడిని పాపం ప్రశాంతం కూర్చొని, ఆయన కూర్చొని ఇవేమో చదువుతానే ఉన్నాడు. ఏన్నా బాగున్నావా? ఎట్లుందంతా ఆరోగ్యం గిరోగ్యం అంతా? ఎప్పుడు ఆపరేషన్ చేయించినట్టున్నావు? ఎన్నాళ్ళైంది చేయించి? 6 ఏళ్ళు అయిపోయింది. బాగుందా ఇప్పుడు? ఇంకా ఇంటి దగ్గర ఎక్కడికి పోవు? పోయేసన్నా కొంచెం పోయి ఇచ్చుంటే అయిపోయింది కదా, మళ్ళా అట్లా పోయేదనుకుందా? ఏమ్మా బాగున్నారంతా? ఎట్లుందంత గేర్లో మీకు? ఏం ఇబ్బందులు ఏం లేవు కదా? బ్రహ్మాండంగా ఉంది. పోయిస్తా అమ్మా. రైట్. ఏమ్మా బాగున్నావా? ఎట్లుందంతా? బాగుందా ఇక్కడ గేర్లో మీకు? ఏమ్మా ఇంకా వీడియోలు చుడుతా ఉన్నావా? ఓపిక ఉందా నీకు ఇంకా? నువ్వు కాదు కదా, చేయవు కదా?
ఎట్లుంది గేర్లో అంతా మీకు ఇబ్బందులు ఏం లేవు కదా? హలో, ఏం చేస్తున్నారు అందరు? ఈడ చదువుకుంటున్నారు ఇంకా? ఏం చేస్తున్నారు ఇంతమంది ఈడ? క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారా హాలిడేస్లో? రోజు ఇదేనా ఆటలేనా? బాగా ఆడుకుంటారా, చదువు మళ్ళా చేద్దాంలే. చదువు సెలవులు అయిపోయినా స్టార్ట్ చేద్దాం. ఓకే, బాయ్ బాయ్. హలో, నాకు ఈరా ఒకటి ఈరా ఇస్తావా? వద్దులే, నీకెళ్ళే తిను. హాయ్, ఏమంత పెద్ద దెబ్బ తగిలించుకున్నావు? ఏమ్మా, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లో అంతా? బాగుందా? నీళ్ళు గిళ్ళన్నీ బాగున్నాయా? ఇబ్బందులు ఏం లేవు కదా? రైట్, వేస్తామ్మా. హలో, ఏం క్లాస్ నువ్వు? స్కూల్ పోవా? మద్రాసా అది పోతావా? చదువుతావా బాగా? ఏమన్నా బాగున్నారంతా? ఎట్లుంది ఇక్కడంతా మీ గేర్లో అంతా? ఇబ్బందులు ఏం లేవు కదా? కూర్చో కూర్చో, లేదు కూర్చో, హాయ్ కూర్చో. నువ్వు ఎట్లున్నారు? బాగున్నారంతా? ఎట్లుంది ఇడంతా? మీకు నీళ్ళు గిళ్ళని బాగా వస్తున్నాయా? ఇబ్బందులు ఏం లేవు కదా? ఏం అట్లా చెప్తావు? చెప్పు, ఉంటే చెప్పు. ఏం లేవు కదా? ఎన్ని చూడతావు? రోజు 1000 అవుతాయా లేదా? కావా 500ఏనా? ఏం బా అంత మెల్లిగా? కేనాని ఏజేవనాని ఉన్నారాడా? ఏమ్మా, బాగున్నారంతా? ఎట్లుంది ఇక్కడ మీకు అంత గేర్లో? బాగుందా? లేరా వీళ్ళు ఎవరు? ఏమన్నా కేసేవో, బాగున్నావా? ఎట్లుంది అంత గేర్లో? అంతా బాగుంది కదా? ఏమి ఇబ్బందులు ఏం లేవు? రైట్, వేస్తామ్మా. ఉన్నారా? ఏమ్మా, ఎట్లున్నారు అందరూ? ఎట్లుంది మీకు ఇడంతా? నీళ్ళు గిళ్ళన్నీ బాగా వస్తున్నాయా? ఇబ్బందులు ఏం లేవు కదా? వేస్తామ్మా. అదే అదే అదే, సొంత ప్రాపర్టీనా ఇది? ఏమైంది? ఏమ్మా, బాగున్నావా? ఇన్ని చూడు, ఇల్లు అతుక్కొని కట్టేస్తారు. కదా, వేస్తామ్మా. డాడీకి మాతోపాటు తిరుగుతున్నావా? రా, ఎవడొద్దన్నాడు? నాకు మనిషి ఎక్కుతాడు అంతే. రావద్దంటే ఎట్లా? నువ్వు బాగుంది. ఏమన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఏం అంత మెత్తగా ఉన్నావు? మెత్తపడిపోయినావా? ఎంత గ్యాంగ్ వేసుకొని ఇక్కడ కూర్చోన్నావు? నాకు అర్థం కావట్లా. ఏం అంత మెత్తపడిపోయినాడు? అంతేనా? ఎంత ఇప్పుడు వయసు? 58కి ఎట్లుండాలా? పరిగెత్తాలా? నువ్వు బాగున్నావు. ఇంకేనా? అంత బాగుంది కదా? ఇంకా జరుగుతుంది ఇది. అంతేలే, ఎనర్జీ ఉన్నంత వరకు చేయాలా, ఓపిక ఉన్నంత వరకు. రైట్, పోయిస్తాన్నా, జాగ్రత్త. రైట్ అన్నా, బయలుదేరుతా. పోయిస్తాన్నా, కానీలేండి ఆడైనా కూడా పోయేస్తా. వద్దంటాడు, అట్లా పోవాల్సి మళ్ళీ ఏమైనా పెట్టాల్సి వస్తుందని వద్దంటాడు. నువ్వు బాగున్నావు చూడు, మళ్ళీ అట్లా బా అంటున్నాడు. అందరు అట్లే ఉన్నారు. ఏమ్మా, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లో? నీళ్ళు గీళ్ళని బాగున్నాయి కదా? ఇబ్బందులు ఏం లేవు? ఏమ్మా, యాడికి పరిగెత్తుతున్నారు? అట్లా కింద పడారు వారిని. ఏమ్మా, బాగున్నావా? ఎవరున్నారు లోపల? లేరా? ఎవరు లేరా? హాయ్ మా. హలో, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చదువుకుంటున్నావు? 8th వస్తున్నావు ఇప్పుడు. హాలిడేస్ ఇద్దరికి? ఫ్రెండ్స్ ఇద్దరు? ఇంకోరు యారా దాంకున్నట్టున్నారు లోపల. హలో మా, బాగున్నావా? ముగ్గురు క్లాస్మేట్సా? కాదా? ఏం చేస్తున్నారు హాలిడేస్లో? మళ్ళా ఏం చదువుకుంటావు? హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేయి, గేమ్స్ ఆడు రోజు. ఓకేనా? టీవీ చూసుకో, గేమ్స్ ఆడు, సెల్ చూసుకో. చదివినా అంటే నేను కొడతా. హాలిడేస్ అయిపోయినాక బాగా చదువుదాం. ఓకేనా? బాగా ఎంజాయ్ చేయండి హాలిడేస్. ఓకే, బాయ్. పోయిస్తామ్మా. ఎట్లుంది ఇక్కడ గేర్లో మీకు? నీళ్ళు గిళ్ళన్నీ బాగా వస్తున్నాయా?
ఇబ్బందులు ఏం లేవు కదా? ఆ? ఎట్లున్నావా? బాగున్నావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? మెకానిక్ సొంత మాల వేరే వాళ్ళ కిందనా? ఎవరి దగ్గర బా? ఏమిస్తాడు నీకు డైలీ? పోయిన రోజులే అంతే. ఇంకా సొంతం ఎప్పుడు పెడుతున్నావు? ఏమేం కావాలి నీకు? దానికి పెట్టుబడి లేక పెట్టట్లేదా లేకపోతే ఏమి? ఎంత నీకు పెట్టుబడి దానికి? 1 lakh వరకు అవుతుంది. చూద్దాం, మన ప్రభుత్వం నుంచి ఉంటాయి కదా ఏదో ఒకటి. ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు ఐటీ, నువ్వు ఐటీ చేసినావా? 10th అయిపోయింది. ఐటీ కోర్స్ అయితే చేయలే, అది ఐటీఐ అవి చేయలేదు, ఏమీ చేయలేదు. మెకానిక్ చూద్దాం, ఏమన్నా ఉంటే చెప్తా. అవునా? ఏం అంత తొందర పెళ్లి చేసుకున్నావు? ఆగలేకపోయినావా? వారిని క్యామా ఓకే అనేసినావా? చేసుకుంటామంటానే. హలో, ఏరా ఇప్పుడు గాలిపటము? హాయ్, ఇదేనా మన ఇల్లు? అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసినావు? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది గేర్లో అంతా? మీకు ఇబ్బందులు ఏం లేవా? ఏమ్మా బాగున్నావా? ఎట్లున్నారంతా ఇంట్లో వాళ్ళందరూ? అందరిని అడిగినా అని చెప్పమ్మా. పోయేస్తా. అంత బాగుందా ఇక్కడ? ఏమైంది, ఎందుకు రావట్లేదు? వాళ్ళ కూతురు హస్బెండ్ అనంతపూర్లో డెత్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినారు వాళ్ళు. ఈ డోర్ నంబర్ మీద పెట్టించి ఉన్నారు. ఇక్కడే ఆల్రెడీ ఎక్కించామా? ఈ జూలైకి వస్తుందా లేకపోతే మళ్ళీ తర్వాత వస్తుంది? ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది వీళ్ళు? ఇంకా ఒక 6 నెలలు చూద్దామమ్మా, వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే ఎక్కించినారంట, ఒక 6 నెలల తర్వాత చూద్దాం. మళ్ళీ రాకపోతే మళ్ళీ పెట్టిద్దాం. రైట్.